హాయ్ ఫ్రెండ్స్, సనాతన ధర్మం ప్రకారం మొత్తం మనకు 4 యుగాలు ఉంటాయి. అవి 1 సత్యయుగం, 2 ద్వాపర యుగం, 3 త్రేతాయుగం, అలాగే 4 కలియుగం. ఇప్పుడు మనం జీవిస్తున్నది కలియుగంలో. ఈ కలియుగం ఎలా అంతమవుతుంది, అలాగే కలియుగం అంతం అయిపోయిన తరువాత అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు నేడు విపులంగా తెలుసుకుందాం. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన కాలంలో ఉన్న మొత్తం 4 యుగాలు అంతమైపోయిన తరువాత మళ్ళీ 12,000 సంవత్సరాల తరువాత మొదటి నుంచి ఈ యుగాలు ప్రారంభమవుతాయని మన పురాణాల్లో ఉంది. అంటే ఈ కలియుగం అంతమైపోయిన తరువాత మళ్ళీ కాలచక్రం సత్యయుగంతో ప్రారంభమవుతుంది. భగవత్ పురాణం ప్రకారం సత్యయుగం 17,28,000 సంవత్సరాలుగా ఉంటే త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలుగా ఉంది. అలాగే ఇక ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు ఉంటే కలియుగం మాత్రం 4,32,000 సంవత్సరాలు ఉన్నట్టు భగవత్ పురాణంలో రాయబడింది. అలాగే ఈ యుగం ఒక్కొక్క కాల పరిమితిని బట్టి ఆ తరువాత రాబోయే యుగకాలం తగ్గుతూ రావడం మనకు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్న కలియుగం ఖచ్చితంగా అంతమైపోతుందని మనందరికీ తెలుసు. కానీ ఈ కలియుగం ఎలా అంతమైపోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ కలియుగం చివరి కాలాన్న ఘోర కలియుగం అని అంటారు. ఈ ఘోర కలియుగంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో కరువు కాటకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వర్షాలు కూడా ఎక్కువగా రావడం, లేకపోతే మొత్తం రాకుండా ఉండకపోవడం లాంటి విపరీత పరిణామాలు కూడా జరుగుతాయి. అలాగే ఈ సమయంలో ప్రజలకు అనేక రకాలైన వ్యాధులు, వింత వింత జబ్బులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక కరువు కాటకాలతో చాలా బాధపడతారు. ఈ సమయంలో మానవుడు అనేకమైన చెడు అలవాట్లకు బానిసై చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ కాలం చివరిలో డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు న్యాయ చట్టం మరియు ధర్మం ఇవన్నీ డబ్బు ఉన్న వాళ్ళ వైపు మాత్రమే ఉంటుంది. అలాగే డబ్బు ఉన్న వాళ్ళే అధికారంలోకి వస్తారు. ఇక డబ్బు మాత్రమే మనిషి యొక్క పుట్టుకను, మంచితనాన్ని మరియు గుణగణాలను నిర్ణయిస్తుంది. ప్రతి యుగంలో మనిషి ప్రవర్తనను బట్టి అతని గుణగణాలను నిర్ణయిస్తే ఈ కలియుగం చివరిలో మాత్రం డబ్బు మాత్రమే మనుషుల్ని ధనవంతులు అని పేదవాళ్ళని విడదీస్తుంది. అలాగే ఈ సమయంలో ఎదుటివారిని మోసం చేసే వ్యక్తిత్వాన్ని ఎంతో గొప్పగా భావిస్తారు. అలాగే ఈ సమయంలో ఏ పని చేయలేని వ్యక్తికి ఎటువంటి విలువ ఉండదు. ఇక ఈ సమయంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య ఆకర్షణ మాత్రమే ఉంటుంది. ప్రేమ, అనురాగం అనేవి ఈ కలియుగం చివరిలో మనుషుల మధ్య ఉండవు. ఇక సత్యయుగంలో మనిషి 31 అడుగుల ఎత్తు, అలాగే 1,00,000 సంవత్సరాల ఆయుష్ని కలిగి ఉండేవాడు. అలాగే త్రేతాయుగంలో మనిషి 21 అడుగుల ఎత్తు, అలాగే 1000 సంవత్సరాల ఆయుష్ కలిగి ఉన్నాడు. అలాగే ద్వాపర యుగంలో మనిషి 10 అడుగుల ఎత్తు, 1000 సంవత్సరాల ఆయుష్ను కలిగి ఉండేవాడు. కానీ కలియుగంలో మనిషి యొక్క ఎత్తి 6 అడుగులు తగ్గిపోయి మనిషి యొక్క ఆయుష్ 100 సంవత్సరాలకు తగ్గిపోయింది. ఇక ఈ కాలంలో 6 అడుగులు ఎత్తు ఉండి 100 సంవత్సరాల పైన బతికిన వారు చాలామందే ఉన్నారు. అలాగే ఈ కలియుగం అంతమయ్యేసరికి మనిషి అరచెయ్యంత ఎత్తుకు తగ్గిపోతాడని భావిస్తున్నారు. కానీ భగవత్ పురాణంలో కలియుగానికి సంబంధించిన ఇటువంటి కొలతలు ఏమీ అయితే రాయలేదు. కానీ 2,00,000 సంవత్సరాల క్రితం ఉన్న జంతువుల కంటే ఇప్పుడు ఉన్న జంతువులకైతే చాలా తేడా ఉంది. అప్పటి జంతువులు చాలా పెద్ద పరిమాణాన్ని కలిగి ఉండేవి. అలాగే పురాణాలు కూడా మనిషి ఈ విధంగా మారిపోతూ ఉంటాడని చెబుతున్నాయి. ఇక కలియుగంలో ఇప్పటి కాలంలో మనుషులు 100 సంవత్సరాలు మాత్రమే బతకలేకపోతున్నారు. అలాగే కలియుగం చివరిలో మనిషి 50 సంవత్సరాల వరకు బ్రతుకుతాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ కలియుగం చివరిలో మనుషులందరూ దేవుణ్ణి మర్చిపోయి నాస్తికులుగా జీవిస్తారట. అలాగే దొంగతనాలు చేస్తూ, గొడవలు పడుతూ, చిన్న చిన్న గొడవలకే చంపుకునేదాకా వెళ్ళిపోతారు. అలాగే కలియుగంలో దైవభక్తి మాత్రం నశించిపోయేటప్పుడు ధర్మ సంస్థాపన చేయడానికి విష్ణుమూర్తి తన కల్కి అవతారాన్ని ఎత్తుతాడు. అలాగే కలియుగంలో అవతరించిపోయే కల్కి ఎంతో ధైర్యవంతుడు, అలాగే ఎంతో తెలివితేటలు కలిగిన మనిషి. ఇతడు తన ఆలోచనలతోటి ఆయుధాలను మరియు వాహనాలను తన ఆధీనంలోకి తెచ్చుకోగలడట. ఇలా కలియుగంలో కల్కి అవతారంలో విష్ణుమూర్తి పాపాలు చేసిన వారందరినీ ఒకరి తరువాత ఒకరిని చంపుకుంటూ వస్తాడు. దానితో కలియుగం అంతమైపోయి ఆ తర్వాత సత్యం మొదలవుతుంది.
ఈ కల్కి సంబాల నగరంలో విష్ణు ఆశ అలాగే సుమతీదేవి అనే దంపతులకు 5వ కుమారుడిగా జన్మిస్తాడట. కల్కి యొక్క ఈ అవతారం ఎటువంటి లోపాలు లేని స్వచ్ఛమైన అవతారం. అలాగే కల్కి భగవానుడు దైవ సంబంధిత గుణాలను కలిగి ఉంటాడట. ఇలా ఈ కలియుగంలో కల్కి దుర్మార్గాలను ఒకరి తర్వాత ఒకరిని చంపి ధర్మస్థాపనను చేస్తాడు. ఆ తర్వాత సత్యయుగం ప్రారంభమవుతుంది. ఈ సత్యయుగంలో ఉండే మనుషులు ఎలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉండరు. అలాగే ఈ కాలంలో ఉండే మనుషులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. వీరి మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు, అసూయలు, అహంకారాలు ఉండవు. ఇక ఈ సత్యయుగంలో ఉండే మనుషులకు ఎలాంటి వ్యాధులు కూడా రావు. అందుకే వీరు తమ ఇంద్రియాలు ఆధీనంలో ఉంచుకుంటారు. అలాగే ఈ యుగంలో మనుషులకి ఎలాంటి సమస్యలు కానీ బాధలు కానీ ఉండవు. మనుషులకి అహంకారం కానీ ఎదుటివారిని వినాశనాన్ని కోరుకునే కోరికలు అస్సలే ఉండవు. ఇక మనుషుల మధ్య గొడవలు కానీ కొట్లాట్లు కానీ మనకు కనిపించవు. అందువల్ల ఈ సత్యయుగంలో ఉండే మనుషులందరూ ప్రేమ అనురాగాలతో కలిసిమెలిసి ఉంటారు. అలాగే ఈ యుగంలో ఉండే మనుషులందరూ నేనే గొప్పవాడినని ఎవ్వరూ చెప్పుకోరు. ఈ యుగంలో మనుషులందరూ కులాలు మతాలు అనే విభేదాలు లేకుండా ఎంతో కలిసిమెలిసి దేవుణ్ణి పూజిస్తూ ఉంటారట. ఇక ఈ సత్యయుగంలో ఉండే మనుషులందరూ ఎక్కువ సమయాన్ని ధర్మాన్ని చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఈ సత్యయుగంలో ఉండే మనుషులందరూ ఎప్పుడూ పరమాత్మని ధ్యానిస్తూ పూజలు చేస్తూ ఉంటారట. ఆడ మగ మధ్య తేడాలు ఉండవు. అంతేకాదు ఆడవాళ్ళు తమ భర్తలకు సేవలు చేస్తూ వారు చెప్పే ప్రతి మాటను వింటూ ఉంటారు. ఇక ఈ యుగంలో ఉండే పిల్లలు కూడా వారి తల్లిదండ్రులు చెప్పే మాటలు వింటూ ఉంటారు. పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చంటి బిడ్డల వలె చూసుకుంటారట. అలాగే సత్యయుగంలో ఉండే మనుషులు సాధువులకు సేవలు చేస్తూ కర్మ ఫలాన్ని పొందుతారు. మన పురాణాల ప్రకారం ఈ సత్యయుగంలో మనుషుల పొడవు 32 లేదా 31 అడుగుల వరకు ఉంటుంది. అలాగే ఈ యుగంలో ఉండే మనుషులు తమకు నచ్చినట్లుగా తమ జీవితాన్ని సాగిస్తారట. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి కలియుగం ఎలా అంతమైపోతుంది, అలాగే కలియుగం తర్వాత వచ్చే సత్యయుగంలో మనుషులు ఎలా ఉంటారు అనే విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ 4 యుగాల్లో మీకు ఏ యుగం ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం, మహాభారత కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.